నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాసల ట్రిపుల్ విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి భోజనం. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని పల్లకి సేవ అన్నదాన కార్యక్రమం. మామడ మండలం పొనకల్ గ్రామంలో కొనకంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. బాసర ట్రిపుల్ ఐటీని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మెస్లో రాత్రి భోజనం చేశారు. విద్యార్థుల మధ్య కూర్చున్న మంత్రి వారిని వడ్డిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థులు మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. రోజువారీ మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని ఆరా తీశారు. కూరగాయలు భోజన నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్, ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ తదితరులు ఉన్నత అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన ఉద్యోగ అవకాశాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో చదువుకుంటూనే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమ నైపుణ్యాలు, శిక్షణ, ఫెలోషిప్, అప్రెంటిస్లను పొందవచ్చని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి పల్లకి సేవ, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అప్పల కావ్య, గణేష్ చక్రవర్తి, అదేవిధంగా పోలీస్ శాఖ, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారుల సిబ్బందికి, నిర్మల్ పట్టణ పుర ప్రములకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. ప్రతి శనివారం ఆలయంలో ఉదయం పల్లకి సేవ, మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం వితరణ, రాత్రి పూజ అనంతరం భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏమనంటే బాపు
పప్పు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా రథోత్సవ కార్యక్రమము సాయంత్రం 5 గంటలకి మొదలై రాత్రి 11:30 వరకు జరిగింది. ఇట్టి కార్యక్రమము ఇక్కడ నగరేశ్వరవాడ, ఓల్డ్ బస్ స్టాండ్, బుధవారపేట్, గాంధీ చౌక్ నుండి మన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రాత్రి 11:30కు ముగిసింది. ఇట్టి కార్యక్రమంలో నిన్న భారీ సంఖ్యలో భక్తులు వచ్చి కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులు కార్యక్రమంలో భారీ సంఖ్యలో వచ్చి సుమారు 10 నుండి 15,000 మంది వరకు ఇక్కడ నుండి జరిగిన రథోత్సవ కార్యక్రమంలో వచ్చారు. వారి అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. మరియు విశేషంగా వచ్చిన భక్తులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్లకి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ధార్మిక పరిషత్ సభ్యులందరికీ కూడా నమస్కారము. దగ్గరుండి మన రథోత్సవ కార్యక్రమాన్ని ముందుంచి ముందట నడుస్తూ మా అందరినీ నడిపించిన ప్రతి ఒక్క ధార్మిక సంస్థకు కూడా మేము శుభాభివందనాలు తెలుపుతున్నాము. ఇటు కార్యక్రమంని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా కమిటీ తరఫున మరియు ఆలయ సిబ్బంది తరఫున మరియు పోలీస్ వ్యవస్థ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగా చూసుకున్నారు అందరినీ. మరియు ఇక్కడ ఉన్న అధికార సిబ్బంది కూడా చాలా బాగా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మామిడి మండలం పొన్కల్ గ్రామంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయంలో శనివారం వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేషంగా పూజలు నిర్వహించారు. ఇటీవల పునఃప్రారంభించిన పుష్కరారాణిలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమంతో పాటు గ్రామంలోని వీధుల గుండా ఆలయంలోని ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చక్రస్నానం, చివరి ఘట్టం, ఏకాంత సేవ ద్వారా బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు ముగింపు పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి తరహాలో నిర్వహించడం ఆనందంగా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, దాతలకు, భక్తులకు ఆలయ కమిటీ అభివృద్ధి గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలోని అంగన్వాడీలో కుర్చీలు, ఫ్యాన్లు అందజేశారు.
సోన్ మండలం ప్రాక్పట్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల సౌకర్యార్థం తాజా మాజీ ఎంపీటీసీ మార మల్కవ నారాయణ శనివారం ఫ్యాన్ కుర్చీలను అందజేశారు. వేసవిలో పిల్లల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, వార్డు సభ్యులు పొలగం ఉదయ్, చిన్నయ్య, నరేందర్, వినాయక్, నాయకులు రవిగౌడ్, రమేష్, సుధాకర్, గంగయ్య, లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్లు రాణి, గోదావరి పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసల IIIT విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి భోజనం. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని పల్లకి సేవ అన్నదాన కార్యక్రమం. మామడ మండలం పొన్కల్ గ్రామంలో కొనకంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.